అధికారంలో కానీ అక్కడ కొంత ఆశాజనక ఫలితాలు తీసుకుంటున్నారు, కొంత బీజేపీ వెనకబడుతుంది. సో ఏంటి ఎందుకు ఈ మిశ్రమ ఫలితాలు? సో దీనికి గల కారణాలు ఏంటి? ముందుగా అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు ఫలితాలు నేనైతే ఊహించినవి ఈ ఫలితాలు, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావాయి. అవన్నీ కూడా కుక్కుడప్ స్టోరీస్. దాంట్లో మరీ 300-400 సీట్లు చూపెట్టారు. నిజంగా వాళ్ళు సిగ్గుపడాలి చూపెట్టిన వాళ్ళందరూ నిజంగా. ఎందుకంటే దాంట్లో సగం మూడుగా ఈరోజు స్కోర్ కావటంలా. నేను ఇక్కడ ఇంకో ప్రధానంగా చెప్తున్నానంటే, మీరు అన్నట్టుగా చంద్ర గారు, బీజేపీ అయితే ఎన్డీఏ దూసుకెళ్తుంది అన్న దాంట్లో నిజం లేదు. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఎంత చూపెట్టినా లెక్కలు చూపెట్టినా మీరు సెన్సెక్స్ చూడండి, 2 లక్షల కోట్ల పైన కిందకి పడిపోయింది. వాయ్, నిజంగా ఎన్డీఏ కనుక ముందుంటే పడదు, ఇంకా పెరగాలి. అది దానికి నిదర్శనం. అదే నేను 100% నేను చెప్పబోతున్నాను. మార్కెట్ లింకప్ అంటారా? యా, మార్కెట్ లింకప్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏ పైకి వస్తుందంటే కనుక డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది, కానీ తగ్గడానికి అవకాశాలే లేవు. అటువంటిది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సెన్సెక్స్ కింద పడిపోయింది. దానికి ఏంటంటే ఇంకా ఇప్పుడు మీకు చెప్పే ఇప్పుడు దాకా మనకు వచ్చినటువంటి నెంబర్లు 1 ఏదైనా మారొచ్చాము, కానీ మ్యాక్సిమం ఇక లీడ్లో ఉంటాయి. అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. 295 ఎన్డీఏ, 230 ఇండియా అలయన్స్ మనకి వస్తున్నది. అంటే ఇంకా తుది ఫలితాలు రావాల్సింది, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి దాంట్లో. తర్వాత దీంట్లో ఏంటి, మనకి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ ఇండియా అలయన్స్కే వస్తారు. ఇంకా కొంతమంది తెలుగుదేశంతో కూడా మాట్లాడతారని తెలుస్తుంది. ఏమైనా ఇండియా అలయన్స్ మాత్రం రావడానికి చాలా అవకాశాలు మెరుగుపడ్డాయి, వస్తుంది కూడా. ఎందుకంటే దీంట్లో ఉన్నదంతా కప్పల తక్కడనే, మన ఇండియాలో ఉన్నది. కొద్దిగా అవకాశాలు ఉంటే మళ్ళీ దారిపోతారు. వీళ్ళంతా ఈడీ, సిబిఐ దాంతో బెదిరించి జారిన వాళ్ళే చాలామంది ఉన్నారు దీంట్లో, చాలామంది. సుధాకర్ గారు, మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాసాచారి లైవ్లో సిద్ధంగా ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసాచారి. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్ర. రైట్, ఏంటి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ సాధించింది, అటు లోక్సభ ఫలితాల్లోనూ ఇటు శాసనసభ ఫలితాల్లోనూ. సో మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్ర, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఫలించింది. వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇది దారితీసింది. భాజపా, తెలుగుదేశం, జనసేన వీళ్ళ ముగ్గురి బంధం వెల్లివిరిచింది. వీళ్ళ దోస్తాని అద్భుతంగా ఇక్కడ విజయ బావుట ఎగరవేయడానికి పనిచేసింది. ముఖ్యంగా అంటే ఇప్పుడున్న తాజా పరిస్థితి ప్రకారం తెలుగుదేశం 133 అసెంబ్లీ స్థానాల్లో విజయ పరంపర కొనసాగిస్తోంది. మరో పక్కన జనసేన అంటే పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న జనసేన పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో విజయ దుందుబి ముగించే పరిస్థితుల్లో ఉంది. మరో పక్కన బీజేపీ అనూహ్యంగా ఇక్కడ 10 సీట్లు తీసుకుంది. బీజేపీ మన కూటమి ఎన్డీఏ కూటమి తరఫున 7 సీట్లు విజయం సాధించే పరిస్థితి ఉంది. ఇక ఇప్పటి వరకు కూడా 151 స్థానాలు గతంలో సాధించిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధికార ఇప్పుడు ఆ 151లో 1 పోయి 17 స్థానాల్లో మాత్రమే ఇప్పుడు లీడ్ ఉన్న పరిస్థితి, స్థానాల్లోనే గెలిగిపోతుంది. మనకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజ్ భవన్ కి ఇప్పుడే ఒక సమాచారం అందించారు. ఆయన తన రాజీనామా ప్రకటించడం కోసం, రాజీనామా అందించడం కోసం గవర్నర్ కి అపాయింట్మెంట్ కూడా కోరారు. మరో పక్కన చంద్రబాబు నాయుడు 9వ తారీఖున ప్రకారం చేయడం కోసం అమరావతి కేంద్రంగా ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైపోతున్నారు ఇక్కడ చంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసాచారి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, మనకి భారతీయ జనతా పార్టీ నేత సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రచనారెడ్డి గారు. నమస్తే రచనారెడ్డి గారు, తెలంగాణలో 8 స్థానాలు గతంతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలను చేశారు. ఇక ఓవరాల్గా ఇండియా వైడ్గా చూసినా కూడా కొంత అంటే ఊహించిన దానికంటే కూడా 400 ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 295 స్థానాల్లో ఇప్పుడు ఆధిక్యంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మీ అనాలిసిస్ ఏంటి మేడం? మా అనాలిసిస్ ఏంటంటే, ఇప్పటికైనా ఇండి అలయన్స్ ఇంకా కాంగ్రెస్ కూటమి నిన్న అఖిలేష్ యాదవ్ బలిదాన్ అనే ఒక పదం వాడిండు. అంటే మనుషులు రోడ్ల మీదకి వచ్చి కత్తులు కటార్లు పట్టుకొని ఎగపడాలని చెప్పేసి, ఇప్పటికన్నా మీరు ఈవీఎంలను నమ్ముతారా లేదా అని వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే డెమోక్రసీ ఇవాళ వైబ్రెంట్ గా ఉన్నదనే దానికి నిదర్శనం. ఇప్పుడు ఇది మీరు క్లియర్గా చూస్తే, అంటే ఇది 3rd టర్మ్. ప్రపంచంలో ఎప్పుడు కూడా జవహర్ లాల్ నెహ్రూ, మార్గరెట్ థాచర్ వాళ్ళు కూడా 3rd టర్మ్ లో ప్రైమ్ మినిస్టర్లు అయినరు, కానీ వాళ్ళకు ఎప్పుడు ఇంత మ్యాండేట్ రాలేదు.
ఇక్కడ భారతీయ జనతా పార్టీ 400 పార్ స్టార్స్ ఆఫ్ పార్ అనేది మా క్యాంపెయిన్ నినాదమైన మేము ఖచ్చితంగా 370 దాకా రావాలనుకుంటున్నాము, ఎన్డీఏ తోని 370 దాకా రావాలనుకుంటున్నాము అని అన్న. దాంట్లో మీరు ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ కూడా లేదు, ప్రో ఇన్కంబెన్సీతోని 2 రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో బేస్డ్ ఆన్ కాస్ట్ లైన్స్, రాజస్థాన్లో అండ్ వెస్ట్ బెంగాల్లో ఇంకా మా ఓట్ షేర్ సీట్ షేర్ ఎక్కువ చేసుకున్నాం. సో మీరు 2014 నుంచి 2019కి చూసినా, 2019 నుంచి ఇప్పటికి చూసినా భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ సీట్ షేర్ అలాగే ఉంది, ఓట్ షేర్ ఎక్కువైంది. తెలంగాణలో మీరు చూస్తేనైతే 2014 నుంచి 2019కి 14% ఓట్ షేర్ ఎక్కువైంది. ఈసారికి అంటే 8 మంది అసెంబ్లీ ఇంకా 8 మంది సగం, ఇంచుమించు సగము మేము పార్లమెంట్ సీట్స్ కైవసం చేసుకున్నాం. సో మా ఓట్ షేర్ అమాంతంగా ఆల్మోస్ట్ 35 to 39% ఎక్కువైంది. సో భారతీయ జనతా కానీ పార్టీ రచనారెడ్డి గారు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఉత్తరప్రదేశ్లో గతంలో కంటే కూడా ఈసారి సీట్లు తగ్గాయి. అక్కడ సమాజ్వాదీ పార్టీ కొంత పుంజుకున్నట్టు కనిపిస్తోంది. అంటే ప్రజలలో ఒక స్పష్టమైనటువంటి డివిజన్ వచ్చినట్టేనా? అవునండి, నేను అదే అంటున్నాను కదా. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో ఈసారి ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే పిచ్చిడే దళిత్ వర్గ్ అని అంటారు అక్కడ ఉత్తరప్రదేశ్లో. సో ఆ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ కాస్ట్ అండ్ దళిత్స్ బీఎస్పీ ఓట్ షేర్ మొత్తము అమాంతంగా ఎక్కడికి డివైడ్ కాకుండా బీఎస్పీ ఓట్ షేర్ మొత్తము ఎస్పీకి వెళ్ళిపోయింది. సో ఉత్తరప్రదేశ్లో అందుకని మాకు ఒక 15 సీట్ డిఫరెన్స్ వచ్చింది. ప్లస్ రాజస్థాన్లో ఒక 10 సీట్ డిఫరెన్స్. ఉత్తరప్రదేశ్లో 15 to 20 అని అనుకుంటే, అంటే ఇప్పుడు 44-37 అన్నట్టు ఉన్నది. బట్ మా లెక్క ప్రకారము అట్లీస్ట్ 15 సీట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఆల్మోస్ట్ 10 సీట్స్ ఇన్ రాజస్థాన్. అందుకోసం మీకు ఓవరాల్ ఓట్ కౌంట్ లో కూడా చూడండి. లాస్ట్ టైం కానీ మీరు ఇంకొకటి గమనించాలి రచనారెడ్డి గారు, ఇక్కడ మనకి అటు ఛత్తీస్గఢ్ కావచ్చు లేకుంటే జార్ఖండ్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది భారతీయ జనతా పార్టీ. అంత ముందుగా మనకు ఒక బిగ్ బ్రేకింగ్ వస్తుంది. పంజాబ్లోని జలంధర్ సీట్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చరణ్జీత్ సింగ్ చన్నీ గెలుపొందినట్టుగా ఈసీ ప్రకటించింది. ఇప్పుడే జస్ట్ పంజాబ్లో జలంధర్ సీట్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రచనారెడ్డి గారు ఒకసారి మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు మనం అట్లా సతీష్ గారు దగ్గర, సతీష్ గారు ఇప్పుడు రచనారెడ్డి గారు చెప్తున్నట్టుగా అంత ఓట్ షేర్ అండ్ షీట్ షేర్ కనుక పక్కాగా కనుక జరిగితే సో ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఒక 3 రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ లాంటి మేజర్ స్టేట్లో వాళ్ళు సీట్లు కోల్పోవడం జరిగింది. కానీ ఢిల్లీ విషయానికి వచ్చేటప్పటికీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. పంజాబ్లో చూస్తున్నాం, పంజాబ్లో కొంత నిరాశజనకంగా ఉంది. సో ఈ మిక్స్డ్ ట్రెండ్ని ఎలా అనలైజ్ చేసుకోవచ్చు సతీష్ గారు? నిజానికైతే భారతీయ జనతా పార్టీ 272 స్థానాలు అయితే మెజారిటీ ఉంటుందో ఆ మెజారిటీ కంపల్సరీ మాకు వస్తుంది అనేటువంటి నమ్మకంతో బీజేపీ ఉంది. ఇప్పుడు బీజేపీ 240 స్థానాలు ఉన్నాయి. ఆ 32 స్థానాల్లో మేజర్గా లాస్ అయింది యూపీలో ఒకటి, రాజస్థాన్లో ఒకటి, మహారాష్ట్రలో 10 స్థానాలు కూడా తగ్గిపోయినాయి. సో ఓవరాల్గా వచ్చినాయి ఒకటేసారి 40 స్థానాలు 50 స్థానాలు 3 రాష్ట్రాల్లోనే తగ్గిపోయినాయి. హర్యానాలో 5 స్థానాలు తగ్గిపోయినాయి. పోయినసారి క్లీన్ స్వీప్ చేసింది, ఈసారి తగ్గిపోయినాయి. అట్లనే బీహార్లో కూడా 2-3 స్థానాలు తగ్గిపోయినాయి. పశ్చిమ బెంగాల్ నుంచి 8 స్థానాలు తగ్గిపోయినాయి. ఏ ఒక్క రాష్ట్రంలోనే సరే యూపీ అనేటువంటి మేజర్ 80 స్థానాలు ఉన్నటువంటి యూపీ 2 సార్లు కూడా బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి పొరపాట్లు, ఆ పార్టీకి జరిగినటువంటి పొరపాట్లు. అయితే అది ఎస్పీ వాళ్ళు బాగా పనిచేశారా, మీ వాళ్ళు పనిచేయలేదనేటువంటిది అంతర్గతమైనటువంటి విషయం. ప్రజలకు కావాల్సిందేంటి, మెజారిటీలో మీకు కోత పడింది, కోత పడడానికి కారణం ఏమిటి, దానిపైన విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఉత్తరప్రదేశ్ ఎక్కడైతే మీరు కీలకమైనటువంటి రాష్ట్రం ఉందో, ఎక్కడైతే నరేంద్ర మోడీ పోటీ చేయడం వల్ల 2014లో 19లో మీకు అత్యధిక స్థానాలు రావడానికి కారణమైందో, 2 సార్లు మీకు పూర్తి స్థాయి సంపూర్ణ మెజార్టీ రావడానికి మేజర్ రోల్ పోషించినటువంటి రాష్ట్రాలు అవి.
సో అత్యధిక సీట్లు 80 సీట్లు ఉండేది కూడా ఉత్తరప్రదేశ్ నుంచి. ఉత్తరప్రదేశ్. సో మీకు ఎక్కువ సీట్లు ఉన్నటువంటిది అటు పశ్చిమ బెంగాల్లో 40 స్థానాలు, ఇటు 42 స్థానాలు, బీహార్లో 40 స్థానాలు, 48 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్ర. సో 80 ఈ 48 స్థానాల దగ్గర. సో అక్కడొక మీరు 30 లాస్ అయ్యారు, ఇక్కడ ఒక 10, అక్కడ ఒక 10 లాస్ అయిపోయారు. ఓవరాల్గా మీకు 50 స్థానాలు ఆ 4-5